బీఆర్ఎస్ భవన్ దగ్గర బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చీరల విషయంలో ఎంక్వైరీ చేసినారు, గొర్రెల పంపిణీలో దాంట్లో ఎంక్వైరీ చేసినారు, ధరణి పోర్టల్లో దాని మీద బురద ప్రయత్నం చేసి దాని ఎంక్వైరీ చేసినారు. ఇక చెప్పుకుంటూ పోతే వీళ్ళ పని అంతే ఏంటంటే గత 10 సంవత్సరాలుగా చేసిన పనులన్నిటి మీద ఎంక్వైరీ చేయడమే తప్ప చేసింది ఏమి లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వీరు చేసే తప్పుడు విధానాలని తప్పకుండా మేము ప్రజాక్షేత్రంలో ఎండగట్టి వారు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా అమలు చేసే వారికి రాష్ట్రంలో సక్రమంగా పాలన చేయకపోతే ప్రజాక్షేత్రంలో వారు చరమగీతం పాడడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంటుందని చెప్పి మనవి చేసుకుంటూ, కేసీఆర్ గారు ఒక నాయకుడు, కేవలం ఒక నాయకుడు కాదు, తన యొక్క శక్తి. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే ఒక మహానేత. తెలంగాణ రాష్ట్రం ఉన్నదంటేనే వారి ప్రాణ త్యాగానికి సిద్ధపడి తెచ్చినటువంటి రాష్ట్రం ఇది. తప్పకుండా అందరూ కూడా వారికి సంఘీభావంగా వారి వెంబడే ఉన్నారని చెప్పి చెప్పడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. తప్పకుండా భవిష్యత్తులో మళ్ళీ వారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. వీరు చేస్తున్న పనులన్నింటి కూడా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం కూడా ఖాయం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.